ఏది చేసినా చంద్రబాబు నాయుడు నమ్మకంగా చేస్తున్నాడు కానీ అట్లా తప్పించి చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదు. అలా చేయాలనుకుంటే అధికారం రాగానే చేసేస్తారు. అలా కష్టపూరిత చర్యలు చేయాలనుకుంటే అధికారం రాగానే చేసేస్తారు. అది రాజకీయం కాబట్టి దాని గురించి మనము చెప్పాలంటే పెద్దగా ఎవరెవరు ఉనికి కోసం వాళ్ళు కాపాడేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాబాయ్ గారు మీ పేరేంటి? నా పేరు శేఖర్ నాయుడు. ఓకే, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి. ఇంతకుముందు కూడా 10 ఏళ్ళు చేసినాడు. బీద వాళ్ళకి అందరికీ రేషన్ అయితేనేమి, మరి పథకాలు అయితేనేమి అన్నీ సమృద్ధిగా చంద్రబాబు ఆయన ద్వారానే బాగానే జరిగినాయి. గత 5 సంవత్సరాలు చూశారు కదండి, గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమే మేలు. వీళ్ళేమో రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని ఎక్స్ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ అరెస్ట్ చేపిస్తున్నారు అన్నారు. రీసెంట్గానే మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ తతంగాలు చేస్తున్నారు. రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని ప్రభుత్వం అడ్డంగా పెట్టుకొని ఇలా తొక్కేస్తున్నారు అని అంటారు. అవన్నీ అనుకుంటున్నారండి, కానీ ఆయన దృష్టిలో అలా లేదు. అలా చేయడం అనేది మాకైతే నమ్మకం లేదు. నేను కూడా 42 సంవత్సరాలు నేను టీడీపీ పార్టీలోనే ఉన్నాను. 82 నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒకే పార్టీలో పనిచేస్తున్నాను. నాకు కూడా కొంత అనుభవం ఉంది, కానీ అలా చేస్తాడనే నమ్మకాలు మాకు లేవు. ఇప్పుడు ఈయన వల్లభనేని వంశీ గారి అరెస్ట్ పైన మరి నిజంగానే కక్షపూరితంగా ఉందంటారా లేదంటారా? అది మాకైతే మేము నమ్మకాలు సాల్వ్ అమ్మా. ఆయన కక్షపూర్తంగా చేస్తున్నారు అనేది నమ్మకాలు కనపడవు. ఏది చేసినా చంద్రబాబు నాయుడు నమ్మకంగా చేస్తున్నాడు కానీ అట్లా తప్పించి చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదు. గతంలో చూసుకుంటే వల్లభనేని వంశీ చాలా మాటలు అన్నాడు కదా, అవి కరెక్టే అంటారా? మరి ఆయన పార్టీని అన్నాడు కానీ ఆయనకి ఇది కాదు. ఆయన ముందు ఆయనకే అర్థమవుతుంది. ఆయన అప్పటికే ఇదే శాశ్వతమని పోయినారు కానీ ఈ చంద్రబాబు నాయుడు ఈయన నాయకత్వము ఈయన అనుభవము తెలుసుకొని వాళ్ళు మాట్లాడాల. ఏదో మూర్ఖంగా అన్నారు కానీ ఇలాంటి పరిపాలన చేసే వ్యక్తిని ముందుకు బొగడాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి అలా అంటున్నారు. పరిపాలన బాగుందండి. ఎందుకంటే ఒక పక్క అప్పుల్లో కూరుకుపోయింది పరిపాలన, మళ్ళీ అవన్నీ నెట్టేసుకొని ముందుకు తీసుకురావాలని చాలా కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అవన్నీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు కూడా ఆయన. అవును, అమరావతి పోలవరము 90% పోలవరాన్ని ముగియాలని చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉంది. పరిపాలన కూడా ఇంకా ముందుకు తీసుకుపోవాలనేది కూడా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రము మన పరిపాలన చేసే రాజధాని హైదరాబాద్ పోయింది కాబట్టి హైదరాబాద్ కన్నా ఇంకా ఒక మెట్టు ఎక్కువ తీసుకోపోవాలని ఈ రాజధానిని అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉంది. ఆయన దృష్టిలో ఉంది, కానీ చేస్తాడు కూడా ఆయన. ప్రభుత్వం గురించి అంటే బాగానే ఉంది. ఇప్పటి వరకు కూడా బాగానే ఉంది. పేరేంటి? నా పేరు వెంకటస్వామి. ప్రజెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? 100% బాగుందని నేను అనుకుంటున్నాను. అంటే లాస్ట్ 4 years చూశారు కదండి, 5 years చూశారు కదా, ఆ ప్రభుత్వం ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే కదా ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో మమేకం అయిపోయి చంద్రబాబు నాయుడు అంత వయసులో కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం కష్టపడుతున్నాడు. లోకేష్ కూడా అలాగే కష్టపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే కష్టపడుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు కదా, గతంలో చూసాం ఆయన్ని చాలా మాట్లాడినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారిని నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటున్నారు కదా, అంటే పప్పు అని గతంలో అన్నారు, మరి ఇప్పుడు కూడా అంటూనే ఉంటున్నారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు అంటలేదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే రాష్ట్రం మొత్తం మీద తిరిగి ప్రజల్లో ఎలా అయితే మమేకం అయిపోయాడో దాంతో అంతకుముందు అన్న మాటలన్నీ కట్ అయిపోయినాయి. ఇవాళ నెంబర్ 1 హీరోగా ప్రజల ముందు నిలబడ్డాడు. రీసెంట్గా చూసాం మనం, అంటే ప్రీవియస్లో చూసాము, అంటే అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది కూడా ఆలోచనలో లేదు అని అంటున్నారు. మనకి రాజధాని లేకుండా ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం. మరి వాళ్ళు రాగానే రాజధానిని ఒక రూపురేఖలు తీసుకొస్తున్నారు ఆయన.
మరి అలాగే మరి మనకు వరదలు వస్తే మరి ఆ వయసులో కూడా వెళ్ళేసి ఆ నీళ్ళలో పడి తిరిగేసి ఆ ప్రొక్లైన్ల మీద తిరిగి వెళ్ళి ప్రజల్ని ఆదుకున్నాడు, ప్రజలకి సేవ చేశాడు, వాళ్ళంత డబ్బు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు నష్టపోయిన డబ్బు అంతా ఇచ్చాడు. అలాగే ప్రజావాణి అని పెట్టేసి ప్రజల బాధలన్నీ కూడా ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడు. ఓకే బాబాయ్, మరి రీసెంట్గా చూసుకుంటే వంశీ ఎక్స్ ఎమ్మెల్యే ఆయన్ని అరెస్ట్ చేశారు కదా. సో దాని వెనకాల అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అనే పేరు అడ్డం పెట్టుకొని కక్ష రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అలా చేయాలనుకుంటే అధికారం రాగానే చేసేస్తారు. అలా కష్టపూరిత చర్యలు చేయాలనుకుంటే అధికారం రాగానే చేసేస్తారు. కానీ వాళ్ళు అలా చేయలే. 6 నెలలు గడిచిన తర్వాత అదంతా కూడా వాళ్ళు ఏమేమి చేశారు అనేది మొత్తం డేటా అంతా తీసుకొని ఎవరే మంచి చెడు అనేది తెలుసుకొని చట్టరీత్యా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు తప్ప చట్టంలోని దాటి మాత్రం వెళ్ళట్లేదు. అది వాళ్ళు అలా చట్టంలో సంబంధం లేకుండా చేయాలనుకుంటే ఎప్పుడూ అధికారంలో రాగానే చేసేవాళ్ళు. అంటే నిజంగానే ఇది కక్షపూరితంగా చేశారంటారా ఆయన అరెస్ట్ అనేది, లేదంటే చట్టపరంగా వెళ్ళారంటారా? చట్టపరంగా వెళ్ళారండి. ప్రజల్లో కూడా అదే ఇది ఉంది, ప్రజాభిప్రాయం కూడా ఇదే. చట్టపరంగా వెళ్ళారు. ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చి కూడా ఏంటి ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదని ప్రజల్లో ఉంది. ఇలాంటి చేసినప్పుడు ప్రజల్లో కూడా అది ఉంటుంది. ఎందుకంటే తప్పుని తప్పుగానే చూస్తారుగా, మంచిని మంచిగానే చూస్తారు. కాబట్టి అది ఎందుకు తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదు అనేది కూడా ప్రజల్లో అది ఉంది. అంటే గతంలో మరి ఆయన చాలా మాట్లాడినారు కదా, దాని గురించి ఏం చెప్తారు బాబు? అన్నాడు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎందుకు ఇంకా చట్టపరంగా యాక్షన్ తీసుకోలేదు, మరి ఇలాంటివి 5 ఏళ్ళు ఆయన తిడుతూనే కూర్చున్నాడు కదా, ఎందుకని మరి చట్టరీత్యా దీని మీద యాక్షన్ తీసుకోలేదు అనేది ప్రజాభిప్రాయం. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? 100% బాగుంది. ప్రజలకు మమేకం అయిపోయి నిమిషం కూడా ఆ వయసులో ఖాళీ లేకుండా తిరిగి ప్రజలకి ఎంత మ్యాక్సిమం సేవ చేయాలో అంతవరకు చేద్దామనే ఇది ఉంది ఆయన మనసులో. మీ పేరేంటి? నా పేరు బండి సుబ్బరామయ్య. ఓకే. నేను సుండిపల్లి మండలం, అన్నమయ్య డిస్ట్రిక్ట్. తర్వాత వచ్చి నేను ముందు నాన్ ఫార్మ్ ఎడ్యుకేషన్లో పనిచేస్తాను. నేను ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో స్కూల్ కాంప్లెక్స్ సిఆర్పీలుగా జీవో నెంబర్ 73 ఇచ్చినాడు. ఆ జీవో ప్రకారం నేను BA BEd ఎలిజిబుల్. అయినా అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, కానీ ఆ ప్రభుత్వంలో నన్ను కిందికి రానిలేదు. ఇదే తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కలచడానికి నేను ఇక్కడ విజయవాడ వచ్చినాను. ఆయన ఏం చెప్తాడో చూడాలని నేను. ముందుగా ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రానికి ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు. ప్రజల్లో కూడా అంతంత మంచి పేరు ఉన్నది. వలంనేని వంశీని అరెస్ట్ చేశారు కదండి, అంటే రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకుని ఇలాంటి రాజకీయం చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కార్యకర్తలను తొక్కేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గతంలో చూసుకొని ఇప్పుడు ఎక్స్-ఎమ్మెల్యేలు కానీ ఎక్స్-లీడర్స్ కానీ అందరినీ క్యాచ్ చేసి ప్రభుత్వం అడ్డం పెట్టుకొని వీళ్ళు రాజకీయం చూపిస్తున్నారని చెప్పి ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏంటి దీని తతంగా ఏం చెప్తున్నారు? అది రాజకీయం కాబట్టి దాని గురించి మనము చెప్పాలంటే పెద్దగా ఎవరెవరు ఉనికి కోసం వాళ్ళు కాపాడేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానిపైన మనము అయితే ఏది చెప్పలేం. ఓకే. ప్రజెంట్ ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు కదండి రాష్ట్రంలో ప్రజలు, అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? అభివృద్ధి అనేది నెక్స్ట్ ఇప్పుడు వచ్చి 8 ఏళ్ళు అవుతున్నది కదా, 8 నెలలు అవుతుంది కదా. ఈ 8 నెలల్లో నెక్స్ట్ ఇంకా చూడాలని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే కదా వచ్చింది ప్రభుత్వం, చూసి చూడాలా అభివృద్ధి కార్యక్రమం ఎట్లుంటుందో అనేది ప్రజల్లో ఉన్నది ఇప్పటికీ. 8 ఏళ్ళైనా 9 ఏళ్ళైనా బేసిక్గా 8 నెలలైనా 9 నెలలైనా ఈయన సీనియర్ చంద్రబాబు నాయుడు గారు, సీనియర్ లీడర్ అంటున్నారు, పెద్ద వ్యక్తి, ఎక్స్పీరియన్స్ పర్సన్, 40 years ఇండస్ట్రీ, ఒకప్పుడు హైదరాబాద్ని మొత్తానికి మేమే చేసాం అన్నట్టుగా ఆయన చెప్తారు కదా. మరి అంత ఫాస్టెస్ట్ పర్సన్ మరి మన ఏపీకి చూపించాలి కదా, 8 నెలలు అయిపోయింది కదా. చూపించకుండా ఏం లేదు, కానీ కొన్ని అక్కడక్కడ కొన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా అనేది ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని సరిచేసుకోవాలి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది అనేది ప్రజల్లో ఉన్నది ఆ భావన. ఓకే, ఇప్పుడు రాబోయే ఇంకా 4 ఏళ్లలో అమరావతి కానివ్వండి, పోలవరం కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమైనా ముందుకెళ్తుందని నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం ద్వారా?
అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అంటే ప్రజలు కూడా సంతోషిస్తారు. గతంలో అయితే అమరావతికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినామంటే తిరిగి అన్ని కార్యాలయాలు కూడా అమరావతిలోనే 3 రాజధానులు లేకుండా అన్ని అమరావతిలోనే ఏర్పాటు చేయాలనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి దీన్ని కూడా అందరికీ చాలా ఏ ప్రజల సమస్యలు వచ్చినా కూడా ఒక్కచోటికి పోయి ప్రజల సమస్యలను తీర్చుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి దీనిపైన అందరూ ప్రజలు సంతోషించే విషయం పైన ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏముండదు, మంచి సీనియారిటీ నాయకుడు, తర్వాత వచ్చి ప్రజల్లో మంచి జ్ఞానం ఉండే వ్యక్తి, ఆర్థికంగా కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇతనికి సహకరిస్తుంది కాబట్టి ఎలాంటి డోకత లేకుండా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాడు.